రెండింటినీ కలిపి మిక్స్ చేస్తే వచ్చేటువంటి వెపనే తల్లి అని వాళ్ళ ప్రపంచం మేధావులు తేల్చినారు. అంటే తల్లిలో తండ్రి పాత్ర ఉంటుంది, తల్లిలో గురువు పాత్ర ఉంటుంది, తల్లిలో ఒక సోషల్ రిఫార్మర్ పాత్ర ఉంటుంది. రైటా రంగా? రైటా రంగా? నేను అడుగుతున్నా ఇక్కడ కూర్చున్న తల్లులకి మీలో ఎంతమందికి ఉంది, మీకుందా లేదా ఇది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న పిల్లల్ని ఎవరిని పరిశీలించిన బికాజ్ ఆఫ్ మదరే, తల్లే. నేనైతే చాలా కొన్ని వేల మందిని చూశాను తల్లి ఇచ్చినటువంటి ధైర్యంతో. నేను ఇక్కడ ఒక ఆమెని ప్రజెంట్ చేసి, టైం తక్కువ ఉంది కాబట్టి ఒక ఆమెను ప్రజెంట్ చేస్తాను. ఆమె పేరు పిచ్చమ్మ, గుంటూరులో ఉంటుంది. గుంటూరు బ్రాడీపేటలో ఒక 200 ఇళ్లలో కుడితి మోసింది. కుడితి అంటే తెలుసుగా మనకి, మన ఇళ్లలో వేస్ట్ పదార్థం కుడితి మోసింది. ఎందుకు మోసింది అంటే ఆమెకి 2 కూతుళ్ళు. వాళ్ళ నాయన పెళ్లి చేశాడు, ఈమె పెళ్లి ఏమో చేతులు లేదు. వాళ్ళ నాయన పెళ్లి చేశాడు, వాడేమో తాగుతాడు, ఆటో వేస్తాడు, తాగుతాడు. తాగి సాయంత్రానికి 500 రూపాయలు సంపాదిస్తే 450 రూపాయలు తాగుతాడు, 50 రూపాయలు ఇస్తాడు ఇంట్లో. ఆ తల్లి 2 ఆడపిల్లల్ని పెంచగలిగిద్దా 50 రూపాయలతో? సాధ్యపడిద్దా? సాధ్యపడిద్దా? జరగట్లేదు చాలా మంది. ఇవాళ భారతదేశంలో ఇక్కడ కూర్చున్నటువంటి తల్లులు మీరు అందరూ ఎంత అదృష్టవంతులంటే, ఇవాళ భారతదేశంలో ఇప్పటికీ కూడా 50% ఆడవాళ్ళు, 50% ఆడవాళ్ళు. నేను చెప్పల్లా, ఇండియన్ గవర్నమెంట్ తేల్చి చెప్పింది. 50% మహిళలు కడుపును పుట్టిన బిడ్డల్ని చదివించుకోవడం కోసం చిన్న చిన్న పనులు, రోడ్డు మీద దోశలు అమ్ముకుంటా, ఇడ్లీలు అమ్ముకుంటా, 4 ఇళ్లలో పాచి పని చేస్తా, చేపలు అమ్ముకుంటా, చిన్న కూలి పని చేస్తా, పిల్లల్ని బతికించుకోవడం కోసం 50% ఆడపిల్లలు ఇంటి పని కూలి పని 2 చేసేవాళ్ళు ఉన్నారు. రైటా రంగా? రైటా రంగా? అందులో ఒక ఆమె ఈ పిచ్చమ్మ. ఈ పిచ్చమ్మ వాళ్ళ నాయన పెళ్లి చేశాడు, వాడేమో తాగుతాడు, ఆటో తోలుతాడు. సాయంత్రానికి 500 సంపాదిస్తే 500లో 450 రూపాయలు తాగుతాడు, 50 రూపాయలు ఇస్తాడు. తాగినోడికి ఇంట్లో ఎట్టగోలు చేస్తాడు, చాలా చోట్ల మనం చూస్తాం, గోలు చేస్తాడు. వాళ్ళిద్దరికి 2 ఆడపిల్లలు పుట్టారు. ఒక అమ్మాయి పేరు అనూష, ఒక అమ్మాయి పేరు ప్రశాంతి. ఆ పెద్దమ్మాయి ఎంసెట్ నీట్ అంటే మెడికల్ ఎగ్జామ్లో స్టేట్లో 4th ర్యాంక్ వచ్చింది, జిల్లా 1st ర్యాంక్ వచ్చింది. ఆ అమ్మాయి కుర్తమ్ముకునే కూతురు. జిల్లా 1st ర్యాంక్ వచ్చింది, స్టేట్ 4th ర్యాంక్ వచ్చింది. నేను ఇట్లానే ఇదే టైము కాలేజీలో క్లాస్లో ఉన్నా. నాకు ఈనాడు విలేకరు ఫోన్ చేసినాడు. సార్ ఫోన్ చేసి మీరు చెప్పిన కుడితమ్ముకునే కూతురికి ఎంసెట్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది సార్, మేము ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాం సార్ అని అన్నారు. నేను క్లాస్ ఎగ్గొట్టి బండేసుకొని పరిగెత్తుకుంటా వెళ్ళా. ఎందుకంటే ఈ పేపర్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కుడితమ్ముకునేవాని పక్కన నుంచోబెట్టి ఆ తల్లిని పిల్లల్ని పక్కన పెట్టి ఫోటో తీసి కుడితమ్ముకునేవ కూతురికి స్టేట్ ర్యాంక్ వచ్చిందని రాస్తారు పేపర్లో వాళ్ళ క్రేజ్ కోసం. నా ఘోష ఏంటంటే, ఈ అమ్మాయి గుంటూరు మెడికల్ కాలేజీలో చేర్చాలా, ఈ అమ్మాయి గుంటూరు మెడికల్ కాలేజీలో ఈ అమ్మాయి ఫ్రెండ్స్ అంతా ఈ అమ్మాయిని కుడితమ్ముకునేవ కూతురు అంటుంటారు. ఈ అమ్మాయి ఎక్కడ హత్య ఈ గందరగోళంలోకి వెళ్ళిద్దని అది రాయించకుండా ఉండడం కోసమని నేను పరిగెత్తుకుంటా వెళ్ళా. నేను వెళ్ళలేక సీన్ ఏంటంటే, కరెక్ట్గా వినండి మీరు, చాలా జాగ్రత్తగా ధైర్యంగా వినండి మీరు. నేను వెళ్ళలేక సీన్ ఏంటంటే, వాళ్ళిల్లు ఈ స్టేజ్ కంటే ఇంకొంచెం ఉంటుంది గుడిసె. ఆ ఇల్లు చిన్న గుడిసె, ఈ స్టేజ్ ఎంత ఉంటుంది. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో టౌన్లో ఉన్న ప్రెస్ అంతా 60-70 మంది డబ్బాలు, మైకులు, పెన్నులు తీసుకొని ఆ ఇంటికి వెళ్ళారు. కుర్చీలు లేవు. ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వాళ్ళంతా తలా ఒక కుర్చీ తీసుకొచ్చి ఆ రోడ్డు మీద వేసారు. ఎవరు విలేకరులు కూడా కూర్చోలా. ఈ అమ్మాయి అనూష, ఈ అమ్మాయి చెల్లెలు ప్రశాంతి ఇద్దరు నిలబడి ఉన్నారు. సరైన బట్టలు కూడా ఉండవు ఇప్పుడు కూడా. అమ్మాయి గుంటూరు మెడికల్ కాలేజ్ టాపర్, ఇప్పటికి కూడా సరైన బట్టలు లేవు వాళ్ళకి. అట్లా నిలబడి చూస్తూ ఉన్నారు. నేను వెళ్ళకి సీన్ ఏంటంటే, వాళ్ళ నాయన రోజు సాయంత్రం దాకా 500 సంపాదించి 450 తాగే తండ్రి కూతురికి స్టేట్ ర్యాంక్ వచ్చిందని 1000 రూపాయలు అప్పు చేసి, తాగుబోతాడికి అప్పు చాలా ఈజీగా దొరికిద్ది. 1000 రూపాయలు మా అమ్మాయికి స్టేట్ ర్యాంక్ వచ్చిందని అంటే టక్కన ఎవడో ఓడిస్తాడు తాగుబోతాడు, వాళ్ళకు కూడా మానవత్వం ఉంటుంది. వాడు 1000 రూపాయలు అప్పు చేసి 1000 రూపాయలు తాగి
కింద ఇంటి ముందు పడి దొల్లుతున్నాడు వాడు. వాడిని కదిలిస్తే మా అమ్మాయి స్టేట్ ఫస్ట్ అంటాడు, కింద పడిపోతున్నాడు. వాళ్ళ అమ్మాయి ఏమో కుడిదిపోయడానికి పోయింది, వాళ్ళ పక్కన ఆడపడుచు వాళ్ళ తోడుకోడళ్ళు వాళ్ళంతా పోయి వాళ్ళ అమ్మని లాక్కొచ్చారు. ఆమెమో గోసి కట్టుకొని ఆ కుడిది బండి తీసుకొని వచ్చి అక్కడ నిలబడింది. నేను ఇళ్ళకి సీన్ అది. ఈ అమ్మాయి ఈ ప్రశాంతి ఈ అనూష ఇద్దరు నమస్కారం పెడతా అట్లా చూస్తూ ఉన్నారు. ఒక విలేకరి, సీనియర్ విలేకరు ఒక ప్రశ్న వేశాడు ఈ అమ్మాయిని, అనూషని. అనూష, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, నీకు ఎట్లా సాధ్యపడింది? వాళ్ళ అమ్మని చూపిస్తా, వాళ్ళ నాన్న చూపిస్తా, వాళ్ళ ఇల్లు చూపిస్తా, ఎట్లా సాధ్యపడింది నీకు? స్టేట్ ర్యాంక్ రావడానికి నీకు ఎట్లా సాధ్యపడింది అని అడిగినాడు. ఆ పిల్ల చెప్పిన సమాధానం వినండి, ధైర్యం ఉంటే వినండి, పట్టుకోండి. ఆ పిల్ల చెప్పిన సమాధానం ఏంటంటే, ముందే చెప్పింది, నమస్కారం మీ అందరికీ, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన. మీరు మా నాన్న చూసి నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నాను. మీరు మా నాన్న చూసి, మా అమ్మని చూసి, మా ఇల్లు చూసి, మా పేదరికం చూసి మన ఈ ప్రశ్న వేస్తున్నారు. మీరు పర్టికులర్గా మీరు మా నాన్న చూసి నన్ను ఈ ప్రశ్న వేస్తున్నారు. అతను నా తండ్రి, అతని శరీరంలో పార్ట్ నేను. అతను నా తండ్రి, అతని శరీరంలో పార్ట్ నేను. నా తండ్రి తాగి వచ్చి రచ్చరచ్చ చేస్తుంటే నాకేమనిపించిందంటే, మా ఇంటి పక్కనే మా బాబాయ్ ఉన్నారు. మా బాబాయ్ పిన్నాంకి 2 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు, మా తమ్ముడు. ఆకలేసినప్పుడు పాల కోసం గోలగోల చేస్తుంటాడు మా తమ్ముడు. ఆకలేసినప్పుడు పాల కోసం గోలగోల చేసే మా తమ్ముడు, తాగి వచ్చి రచ్చరచ్చ చేసే మా నాన్న, నాకు ఇద్దరు ఒకే రకం కనపడతారు అని చెప్పింది ఆ తల్లి. గెలిచిద్దా ఓడిద్దా పిల్ల? గెలిచిద్దా ఓడిద్దా? నేను కమ్ము తిన్నా. సీనియర్ సైకాలజిస్ట్ని తెలుగు రాష్ట్రాల్లో 45 ఏళ్ళ నుంచి సీనియర్ సైకాలజిస్ట్ని. మీరు కూర్చున్న విధానాన్ని చూస్తే చెప్తా మీ పిల్లల్ని మీరు ఏం చేయగలరు. మీరు చూసే చూపును బట్టి చెప్తారు. నా సైకాలజీ నా సబ్జెక్ట్ అది, నేను సైకాలజిస్ట్, డాక్టర్ని. కమ్ము తిన్నా నేను. 40 సంవత్సరాల నుంచి ఇటువంటి పిల్లల్ని చూడలే నేను, అటువంటి పిల్లల్ని చూడలే. కమ్ము తిని అట్లానే చూస్తూ ఉన్నా. అందరూ వెళ్ళిపోయారు ప్రెస్ వాళ్ళు. ఇంకా అమ్మాయిని 2వ రోజు పెద్ద నిలువెత్తు ఫోటో వేసి అమ్మాయిది బ్రహ్మాండంగా రాసి పారేస్తున్నారు. నేను ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత, ప్రస్తుతం వెళ్ళిన తర్వాత నేను ఆ అమ్మాయిని అడిగిన, అనూష ఇంత అద్భుతమైన సమాధానం ఎట్ట చెప్పినావు అని అడిగిన. ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, నేనే ఉంది సార్, మా అమ్మ కూడా అంతే అంది. నేనే ఉంది సార్, మా అమ్మ కూడా అంతే అంది. అప్పుడు నా ప్రశ్న, నేను వాళ్ళ అమ్మని అడిగిన, పిచ్చమ్మ అమ్మ పేరు, పిచ్చమ్మని అడిగిన, ఏంది పిచ్చమ్మ మా అమ్మ కూడా ఇంతే అంటుందని. ఆ పిచ్చమ్మ చెప్పిన సమాధానం, వాడు ఇంకా దొరుకుతానే ఉన్నాడు కింద, తాగుబోతుడు కింద దొరుకుతానే ఉన్నాడు. ఫస్ట్ కూతురు చెప్పింది, తర్వాత పిచ్చమ్మని అడిగిన, పిచ్చమ్మ ఏంది మీ అమ్మాయి నేనేంది మా అమ్మ కూడా ఇంతే అంటుందని. ఆ పిచ్చమ్మ చెప్పిన సమాధానం ఏంటంటే, నా పెళ్ళి నా చేతిలో లేదు, మా నాయన చేసినాడు. మా నాయనకి తెలియదు ఇతను తాగుతాడని. నా పెళ్ళి నా చేతిలో లేదు, మా నాయన చేసినాడు. నాకు 2 పిల్లలు పుట్టినారు. నా పిల్లలు గెలిస్తే నేను గెలుస్తా, నా పిల్లలు ఓడిపోతే నేను ఓడిపోతా. ఈ ఒక్క సూత్రం పట్టుకోండి. నా పిల్లలు గెలిస్తే నేను గెలుస్తా. తల్లి గెలిచేది పిల్లలు గెలిస్తేనే. సేస్తాను రైటా రాంగా? తల్లిదండ్రులు గెలిచేది పిల్లలు గెలిస్తేనే. రైటా రాంగా? ఆ అమ్మాయి చెప్పింది, అక్షరం చదువులేని పిచ్చమ్మ నాకు చెప్పిన సూత్రం ఏంటంటే, నా పిల్లలు గెలిస్తే నేను గెలుస్తా, నా పిల్లలు ఓడిపోతే నేను ఓడిపోతా. నా పిల్లలు గెలవాలంటే ఇతను తాగొచ్చినా, కేకలేసినా, కొట్టినా, తిట్టినా ఇతన్ని ప్రేమించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఇదే ఆ అమ్మాయి చెప్పిన సూత్రం. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్న భాష వింటున్నాడు. తాగుబోతోడికి కాన్షియస్ ఉంటుంది, మీకు తెలుసో లేదో. తాగుబోతోడు ఊరకు నటిస్తుంటాడు. వాడు మనిషి, వాడికి తెలుసు తాగుబోతోడికి, వాడికి అన్నీ తెలుస్తూనే ఉంటాయి. వాడు వింటున్నాడు. ఇద్దరు, కూతురిచ్చిన స్ట్రోకు, భార్య ఇచ్చిన స్ట్రోక్ విన్నాడు. ఇప్పటికి కరెక్ట్గా 5 సంవత్సరాలు అయింది జరిగి. ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ తాగితే ఒట్టు పెట్టండి, ఆ కుటుంబం గెలిసిద్దా ఓడిద్దా? గెలిసిద్దా ఓడిద్దా? గెలిసిద్దా ఓడిద్దా? అది దమ్మంటే, అది తల్లి అంటే. నేనైతే ఇటువంటి తల్లులు కొన్ని వేల మందిని చూసిన, ఈ జిల్లాలో చూసిన. నాకు అర్థమైనటువంటి ఒకే ఒక్క అంశం, మన పిల్లలు గెలవాలంటే మనం గెలవాలి. మన పిల్లలు గెలిస్తే మనం గెలుస్తాం. రైటా రాంగా? రైటా రాంగా? నువ్వు గెలవాలంటే నీ పిల్లలు గెలవాల్సిందే. రైటా రాంగా? గెలవాలా లేదా? గెలవాలా లేదా? చిన్నగా నీరసం
గెలవాలి సార్. జన్మలో గెలవను. గెలిచేవాళ్ళ లక్షణం వేరుగా ఉంటది. అది నాకు ఇచ్చిన టాపిక్ ఇయ్యాల. గెలవాలా లేదా? ఎవరు గెలవాలి? పిల్లలు. ఎవరు గెలవాలి? పిల్లలు. పిల్లలు కాసేపు తర్వాత చూద్దాం. ముందు నువ్వు గెలిస్తే, నువ్వు గెలవాలంటే పిల్లలు గెలవాల్సిందే. నువ్వు గెలవాలని డిసైడ్ చేసుకుంటే పిల్లల్ని గెలవాల్సిందే. రైటా రాంగా? రైటా రాంగా? 10ంటికి క్లాస్ అంటే 11ంటికి వచ్చినాం, 11:30 కూడా వస్తున్నాం. ఎట్లా గెలుస్తారు పిల్లలు? గెలుస్తారు. చెక్ చేసుకోండి. 10ంటికి పిల్లలు తల్లిదండ్రులు క్లాస్ అని చెప్తే స్కూలు 11ంటికి వచ్చినాం. మారాలా లేదా? మారాలా లేదా? పిల్లలు గెలవాలంటే మారాలా లేదా? పలకండి గట్టిగా. మారాలా లేదా? ఎవరు మారాలి? ఎవరు మారాలి? తల్లిదండ్రులు అంటున్నారు. తల్లిదండ్రులు అంటే ఎవరు? పేరెంట్స్ కాదు. ఎవరు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరు మారాలి? ఎవరు మారాలి? నేను మారాలి. పలకండి గట్టిగా. పలకండి గట్టిగా. నేను మారాలి.